తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. భారత ఎన్నికల ఓటింగ్ ప్రక్రియపై ఎండలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఎన్నికల పోలింగ్ పర్సెంటేజ్ అసాధారణంగా తగ్గుతోంది. మొదటి విడతలో 4% పైగా తగ్గింది. రెండో విడతలోనూ తగ్గిందన్న లెక్కలు వస్తున్నాయి. ఎండాకాలంలో ఎన్నికలు సుదీర్ఘ ప్రక్రియగా నిర్వహించటం వ్యూహాత్మక తప్పిదంగా మారిందా? 5-6% ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గితే ఫలితాలు మారిపోవా? భారతదేశంలో ఉన్నది మెజారిటీ ప్రజాస్వామ్యం. అంటే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే అతడే విజేత. అది కూడా పోలైన ఓట్లలో 100 మందిలో 60 మందే ఓట్లు వేస్తే 31 ఓట్లు వచ్చిన వ్యక్తి విజేత అవుతాడు. కానీ అతనికి ప్రజాభిమానం ఉన్నట్లేనా అంటే కాదని చెప్పుకోవాలి. 100 మందిలో కనీసం 90 మందైనా ఓట్లేసినప్పుడే నిజమైన ప్రజాస్వామ్య విజేత ఆవిర్భవిస్తాడు. దురదృష్టవశాత్తు మన దేశంలో ఓటింగ్ పర్సంటేజీ పెరగడం లేదు. ఈసారి ఇంకా తగ్గుతోంది. ఎండల కారణంగా మొదటి 2 విడతల్లో ఓటింగ్ శాతం తగ్గింది. మొదటి విడతలో ఏకంగా 4.4% తగ్గింది. రెండవ విడతలోనూ తగ్గిందని చెబుతున్నారు. ఎన్నికలపై ఎండల ఎఫెక్ట్ తీవ్రంగానే ఉంది. ఇప్పటికే ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4వ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. దాదాపు 2 నెలల పాటు సుదీర్ఘంగా సాగనున్న ఈ ఎన్నికల ప్రక్రియపై ఖచ్చితంగా ఈ ఎండల ఎఫెక్ట్ పడేలా ఉంది. ఓటింగ్ శాతంపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉన్నాయి. వేడిగాలులతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రచారం పైన ఈ ప్రభావం కనిపిస్తోంది. 1952 నుంచి 2019 వరకు చూస్తే ఎక్కువగా ఏప్రిల్ నుంచి మే నెలల మధ్యలోనే లోక్సభ ఎన్నికలు జరిగాయి. సరిగ్గా ఎండలు తీవ్రంగా ఉండేది ఈ నెలల్లోనే. అయితే వాతావరణ మార్పుల కారణంగా 1950 నాటి పరిస్థితులకు ఇప్పటికీ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోయాయి. సగటున అన్ని చోట్ల ఎన్నికల సమయంలో 35 డిగ్రీల పైనే ఉంటున్నాయి ఉష్ణోగ్రతలు. అంత ఉక్కపోతలో ఓటర్లు పోలింగ్ బూత్ వరకు రావడం ఓ సమస్య అయితే, పోలింగ్ సిబ్బంది అన్ని గంటల పాటు పనిచేయడం మరో సమస్య. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఈ ఎండల ధాటికి తట్టుకోవడం పెద్ద సవాలే. 2019 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 67.4% పోలింగ్ నమోదైంది. ఈసారి తగ్గుతుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేయడం ఇబ్బందికరమే. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఈ రాష్ట్రాలపై మరింత ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఉంది. విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటి లెక్కలు గమనిస్తే పోటీ పడిన అభ్యర్థుల సంఖ్య మునుపటితో పోల్చి చూస్తే తగ్గిపోయింది. నా ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలిచ్చింది. ముఖ్యంగా తాగునీళ్లు, మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాలని తేల్చి చెప్పింది. అవసరమైతే తడి టవర్స్ అందుబాటులో ఉంచి ఎవరూ డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈసారి ఎండల్లో ఎన్నికలు నిర్వహించడం సవాలుగానే మారింది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడంతో పాటు అభ్యర్థులు జాగ్రత్తలు పాటించేలా చూడాలని అధికారులకు ఈసీ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎంత చేసినా ఓటింగ్ తగ్గితే మాత్రం ఈసీ పరిష్కారాన్ని ఆలోచించాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.